కథ పేరు ఆఖరి అవకాశం. ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. చదువులో చాలా తెలివైనవాడు. కాని దరిద్రం అతని ఇంటిని ఎప్పుడూ వదలలేదు. నాన్న కూలీ, అమ్మ మరీ అనారోగ్యంతో బాధపడేది. రవి చదువు మానేసి పని చేయాలని అనుకున్నాడు. ఒకరోజు అతని టీచర్ శేషయ్య మాస్టర్ రవిని పిలిచి అడిగారు, రవి, నువ్వు చదువు మానేస్తున్నావా? రవి కళ్లలో నీళ్లు పెట్టుకుని అన్నాడు, ఇంట్లో పరిస్థితులు బాగోలేవు సార్. మాస్టర్ కొంచెం ఆలోచించి ఇలా అన్నారు, నీ చదువు నాకు బాధ్యత. నువ్వు స్కూల్కి వస్తే చాలు, ఫీజు నేను చూసుకుంటాను. రవి జీవితంలో అది మొదటి ఆశ. రోజులు గడిచాయి. రవి కష్టపడి చదివాడు. పేదరికానికి భయపడలేదు. చివరికి పెద్ద ఆఫీసర్ అయ్యాడు. ఊరి మొత్తానికి గర్వకారణంగా మారాడు. ఒకరోజు ఆఫీసర్గా తన ఊరికే వచ్చాడు. ముందుగా ఎవరి దగ్గరకు వెళ్లాడో తెలుసా? శేషయ్య మాస్టర్ ఇంటికే. మాస్టర్ చేతులను పట్టుకుని ఇలా అన్నాడు, సార్, మీరు నన్ను నమ్మకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు. మాస్టర్ కళ్లలో ఆనందాశ్రువులు. ఆ రోజు రవి తన మొదటి జీతంతో మాస్టర్ పేరు మీద స్కూల్కి పెద్ద దానం చేశాడు. కథా సందేశం, మోరల్. ఒకరి నమ్మకం ఒకరి జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. ఎవరు చిన్నగా కనిపించినా వారి కలలు పెద్దవే. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం. కథ పేరు ఒక మాట ఒక జీవితం. ఒక చిన్న గ్రామంలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతనికి జీవితం అంటే ఆసక్తి లేదు. ఏం చేసినా నా వల్ల కాదు అని అనుకుంటూ రోజులు గడిపేవాడు. అదే గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు, సుబ్బారావు తాత. అతను ప్రతి ఉదయం ఆలయం ముందు కూర్చుని పిల్లలకు, యువకులకు చిన్న మాటలు చెప్పేవాడు. ఒకరోజు రాము అలానే నిస్సత్తువగా నడుచుకుంటూ వెళ్తుంటే తాత పిలిచాడు, తాత, నాయనా, జీవితంలో నువ్వు ఎన్ని అవకాశాలు కోల్పోయావో తెలుసా? రాము, అవకాశాలు వస్తే కదా కోల్పోవడానికి. తాత నవ్వి చెప్పాడు, నువ్వు ఊపిరి పీలుస్తున్న ప్రతి క్షణం ఒక అవకాశం. ఆ మాట రాము మనసులో బలంగా తగిలింది. ఆ రోజునుంచి రాము చిన్న చిన్న మార్పులు చేయడం మొదలుపెట్టాడు. ఉదయం త్వరగా లేవడం, పని వెతకడం, ఎవరికైనా సహాయం చేయడం. రోజులు గడిచాయి. రాము కష్టపడి ఒక చిన్న పని మొదలుపెట్టాడు. అదే పని తరువాత మంచి ఆదాయంగా మారింది. కొన్ని సంవత్సరాల తర్వాత రాము గ్రామంలో అందరికీ సహాయం చేసే వ్యక్తిగా మారాడు. ఒకరోజు ఆలయం ముందు అదే చోట నిలబడి పిల్లలకు చెప్పాడు, జీవితం ఎప్పుడూ ఒకే అవకాశం ఇస్తుంది. అది ఈ క్షణం. సుబ్బారావు తాత ఆ మాటలు వింటూ దూరం నుంచి చిరునవ్వు నవ్వాడు. కథ నీతి, మోరల్. మన జీవితాన్ని మార్చే శక్తి మన చేతుల్లోనే ఉంటుంది. ఈ క్షణాన్ని ఉపయోగించుకున్నవాడే విజేత. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు మాటలు కాదు, పని. ఒక గ్రామంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు. అతను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు. అందుకే గ్రామంలో కొందరు అతన్ని తక్కువగా చూసేవారు. మాటలే రావు. ఇవాళ రేపు ఏం చేస్తాడు అని మాట్లాడుకునేవారు. కాని ఆదిత్య రోజూ ఉదయం త్వరగా లేచేవాడు. పనికి వెళ్ళేవాడు. రాత్రి ఇంటికి వచ్చాక కొత్త విషయాలు నేర్చుకునేవాడు. ఎవరూ చూడకపోయినా అతను తన పని తాను నిజాయితీగా చేసేవాడు. ఒకరోజు గ్రామానికి ఒక పెద్ద పని వచ్చింది. ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది. దానికి బాధ్యత గల వ్యక్తి కావాలి. చాలామంది ముందుకు వచ్చారు. ఎక్కువ మాట్లాడారు. కానీ పని ఎవరికీ రాలేదు. అప్పుడే ఒక పెద్దాయన అన్నాడు, మాటలు తక్కువ, పని ఎక్కువ చేసేవాడు ఒకడు ఉన్నాడు. అతనే ఆదిత్య. ఆదిత్య ముందుకు వచ్చాడు. ఏమీ మాట్లాడలేదు.
నేరుగా పని మొదలుపెట్టాడు. కొన్ని రోజుల్లో ఆ పని పూర్తయింది. గ్రామం లాభపడింది. అప్పుడు అందరికీ అర్థమైంది. నిశ్శబ్దంగా పనిచేసేవాడే నిజంగా గెలిచేవాడు. అప్పటినుంచి ఎవరూ ఆదిత్యను తక్కువగా చూడలేదు. కథానీతి: మాటలు మనుషులను చూపిస్తాయి. పని మనిషిని నిరూపిస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.